హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగిందండి. కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో ఉన్నటువంటి లొకేషన్లోకి మనకి ఓన్లీ 10+2 క్వాలిఫికేషను లేదా డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే, లేదు అనుకుంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీ కానీ లేకుండా ఉన్నటువంటి ఈ జాబ్కి అప్లై చేసే విధానం అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ చూస్తున్నామండి, కాగ్నిజెంట్ అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఫర్ డేటా. దీనికోసం వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా క్వాలిఫికేషన్ విషయంకి వస్తే బీఈ బీటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, హై స్కూల్ గ్రాడ్యుయేట్ అంటే 10+2 చదివిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఆర్ అబోవ్ యాజ్ మే అప్లికేబుల్. సో ఎవరైనా సరే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా ఆన్లైన్ అనలిస్ట్ అంటే కస్టమర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మనం చూసుకున్నట్లయితే క్లయింట్ తాలూకా అంటే కస్టమర్ తాలూకా ప్రొడక్ట్ అనేది సపోర్ట్ చేస్తూ కాల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ, లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ సపోర్ట్ చేయాలన్నమాట. అడ్మినిస్ట్రేషన్లో కస్టమర్ సపోర్ట్ టు ది ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఓవర్ ది ఫోన్ ఆర్ వాయిస్ ప్రాసెస్. ఇన్బౌండ్ కాల్ కానీ లేదంటే అవుట్బౌండ్ కాల్ ద్వారా మీరు ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా కాల్ లేదా చాటు ఆర్ ఈమెయిల్ ద్వారా మీరు కస్టమర్ క్లయింట్స్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లయింట్ తాలూకా ప్రొడక్ట్స్ అనేవి అనలిటిక్స్ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా కూడా మీరు క్లయింట్ తాలూకా ప్రొడక్ట్స్ ఆ రివ్యూ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రియేట్ అండ్ మేనేజ్ రిస్క్ అండ్ ఇమాజినేషన్ ప్లాన్ బేస్డ్ ఆన్ ది డిస్కషన్ ది ప్రొజెక్ట్ స్టాక్ హోల్డర్స్. సో ఎవరైతే కాగ్నిజెంట్కి కస్టమర్స్ ఉంటారో వాళ్ళ తాలూకు ఇష్యూస్ అని కూడా మీరు మేనేజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. రిపోర్ట్ టు ది మేనేజర్ ఆన్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అండ్ ఎనీ ఎస్కలేషన్స్. సో మేనేజర్కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మేనేజర్కి తెలియచేయాలని చెప్పేసి. సో ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మన ఛానల్లో ఉన్నాయి. ప్రతిదీ కూడా చూడండి. ఏ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా కావాలంటే ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే దానికి తగ్గట్టుగా వీడియోస్ అని నేను చేసి పెడతాను. ఓకేనా? సో ఈ విధంగా క్వాలిఫికేషన్ మనకి చూసుకున్నట్లయితే వెబ్కి సంబంధించినటువంటి డిజైన్కి సంబంధించింది, అలాగే పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి పార్టిసిపేషన్ అండ్ కంట్రిబ్యూట్ ది ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్లో చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కంట్రిబ్యూట్ అండ్ పార్టిసిపేట్ ది ప్రాపర్ యాక్టివిటీ నాలెడ్జ్ ఇన్ ది షేరింగ్ సెషన్స్. సో ఒక టీంతో కలిసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే సీఎంట్ అది ఆన్లైన్ అనలిస్ట్ కస్టమర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన వాటిలో వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ 25,000 రూపీస్ వరకు కూడా మనకి రావడానికి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఆఫీస్ జాబ్ అండి, ఫుల్ టైం ఎంప్లాయ్ అండి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ మస్ట్ హ్యావ్ ది స్పోకెన్ ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. జాబ్ అనేది మనకి రీసెంట్గానే పోస్ట్ అయిందండి. ఇది కంప్లీట్గా డే జాబ్ అండి. ఇది నైట్ షిఫ్ట్స్ అంటూ ఇంకేమీ ఉండవు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా వాళ్ళు అప్లై చేయండి. దీనికి సంబంధించిన లింక్ మనం క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో అప్లై నౌ అని కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ప్రైవసీ పాలసీ వస్తుందండి. క్యాండిడేట్ తాలూకా ప్రైవసీ పాలసీ ఇవన్నీ కూడా మనం చదివినట్టుగా ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మొదటగా మీరు ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అనేది మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో శాంపిల్ రెజ్యూమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ శాంపిల్ రెజ్యూమ్స్ మీరు యూజ్ చేసుకుని మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై చేయండి. ఇక్కడ మనం రెడ్ మార్క్లో ఉన్నవన్నీ కూడా తప్పకుండా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు,
ఫోన్ నెంబర్ అనేది కూడా తప్పు లేకుండా జాగ్రత్తగా ఇవ్వండి. అదేవిధంగా పాన్ నెంబర్ ఇవ్వండి. ప్రీవియస్ ఎంప్లాయిడ్ కాగ్నిజెంట్లో మీరు వర్క్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెడితే సరిపోతుంది. ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే ఎంప్లాయీ వాళ్ళకి ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు ఉందో, లేదంటే 0 అని పెట్టిస్తే సరిపోతుంది. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ అనేవి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. స్కిల్స్ అంటే ఇప్పుడు మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చా, లేదంటే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, లేదంటే ఇంకా వెబ్ డిజైన్కి సంబంధించిన ఏమైనా చేశారా, ఏ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా రాయండి. రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్కి వెళ్తుంది. మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన అన్ని కూడా ప్రీవియస్ అన్నీ కూడా చూసి రివ్యూ చూసి సబ్మిట్ బటన్ ఉంటుంది లాస్ట్లో. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. సో అప్లికేషన్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసినట్లయితే మీకు వాళ్ళ ప్రొఫైల్కి మ్యాచ్ అయినట్లయితే మీకు డెఫినెట్గా కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసిన తర్వాత మీకు ఫైనలైజ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమి ఉండదు. కేవలం అప్లికేషన్ అనేది మీరు జాగ్రత్తగా ఫిల్ చేసి పంపించినట్లయితే సరిపోతుంది. డెఫినెట్గా పంపించండి ఫ్రెండ్స్. సో కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు తెలియచేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.